అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన విషయం మనం మర్చిపోకముందే రాజస్థాన్లో ఇంకొక విమానం కుప్పకూలిపోయింది. ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ అని మనకు తెలుస్తుంది. రాజస్థాన్లోని రతన్గర్లో ఆర్మీ ఫైటర్ జెట్ క్రాష్ అయింది. దీంట్లో ఇద్దరు కోపైలట్స్ అంటే పైలట్ కోపైలట్ ఇద్దరు స్పాట్లో చనిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఆ ఫైటర్ జెట్ అక్కడ కుప్పకూలిపోయిన తర్వాత స్థానికులు ఘటనా స్థలానికి ఫస్ట్ చేరుకున్నారు. దాని తర్వాత అక్కడ ఆర్మీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. విజువల్స్లో చూడొచ్చు అక్కడ ఇప్పటికీ పొగ కనిపిస్తుంది. ఆర్మీ ఫైటర్ జెట్ ఏంటనేది ఇప్పటికీ తెలియాల్సింది. ఆర్మీ దానికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ని కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరు పైలట్లకు సంబంధించిన మృతదేహాల అవశేషాలు కూడా ఇప్పటిదాకా మనకి దొరకలేదన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషా ఇస్తుంది. పెట్రిషాని అడిగి తెలుసుకుందాం. పెట్రిషా, అది ఫైటర్ జెట్ కూలిపోవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళిద్దరు చనిపోవడానికి అసలు వాళ్ళు ఇజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా? ఎస్, రాజస్థాన్ ఫైటర్ జెట్ కూలిపోవడానికి ఆర్మీ ఫైటర్ జెట్ అంటే మొదట ఫ్లైట్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో కూడా లోక్యం వల్ల పూర్తిగా కూడా కూలిపోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఒక ఆర్మీకి సంబంధించిన ఫైటర్ జెట్ అనేది కూడా కూలిపోవడం వెనకాల ఏదన్నా లోకం టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే దీంట్లో కుట్రకోణం ఏదైనా దాచిపెట్టి ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా ఉందా అంటే యూజువల్లీ ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా మొత్తం మీద కూడా బ్యూరోక్రట్స్ తో పాటు ఆర్మీతో పాటు అన్ని రంగాల సెక్టర్స్ అంతా కూడా అలర్ట్ ఉన్నాయి. అంటే దాదాపు కొన్ని నెలల నుంచి చూస్తుంటే కూడా వార్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఒకవైపు ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ మర్చిపోకముందే మరొక ఇన్సిడెంట్ అంటే పైలట్ తో పాటు కో పైలట్ ఇద్దరు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే టెక్నికల్ గా అంటే ఈ మధ్య కాలంలో కూడా పూర్తిగా కూడా అంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది కూడా చూసుకుంటుంటారు. అంటే క్రాస్ చెకింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటది. కానీ ఈ క్రమంలో కూడా ఆ కో పైలట్ కానీ పైలట్ కానీ ఇదన్నీ చూసుకోలేకపోయారా, లేకపోతే అది కూడా ఒక ఫైటర్ జెట్ కూలిపోవడం అనేది కూడా దీని వెనకాల ఏదైనా కారణం ఉంటుందా అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.